450 ఎకరాలు దేవునిగడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని. అసలు మీకు దిమాకు లేదో, మీ యాజమాన్యానికి దిమాకు లేదో, ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా? నీ పార్టీకి సంబంధించిన, నీ పేపర్ కు సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసి వదిలినారు. నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా? నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు. అందరు నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కనే పనిచేస్తారనుకుంటున్నారా? ఈ కడపను అభివృద్ధి చేయడానికి P4 మోడల్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం నేను తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, PM మోడీ గారు తెచ్చిందే. మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది. యువతను గబ్బు లేపినారు. నీ పేపర్లో ఏం వేసుకుంటావు? గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళ లెక్క ఫోటోలు వేసుకుంటావు నువ్వు. ఈ గాంజా పెడ్డర్లు బెయిల్ మీద వచ్చినోడు వలన ఈ కడప ఇంత నాశనం అయింది. వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఎవరు? ఈ పేపర్ కు సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు? గాంజా పెడ్డర్లు, భూ కబ్జా చేసేవాళ్ళు. నీ వాళ్ళ గురించి రాసుకో. అది వద్దనుకుంటే ఎల్లు, ప్రతి ఒక్క డివిజన్ లోకి వెళ్ళు, సమస్యలు చెప్తారు, నువ్వు రాయి. దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా. నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు, చెప్పండి, వెళ్తాను. రాస్తున్నారు కొన్ని పేపర్లు, ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవు అని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా? పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా? చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది, 5 లక్షల మంది జనాభా నా అనుచరులే. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పని చేయడానికి నేను రెడీ ఉన్నాను. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ఎవరు కబ్జా చేసినా గానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను. అది మా పార్టీ వాళ్ళు గానీ, ఏ పార్టీ వాళ్ళు గానీ ఎవరిని వదిలేదు. కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకేయడమే తప్పితే వెనకడిగే ప్రసక్తే లేదు.